రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దేశం దృష్టి అంతా కూడా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దాని ఫలితాల మీద ఉంది. సహజంగానే ఉండాలి, ఎందుకంటే ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు, కేరళ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు. అస్సాంలో బీజేపీ 3వ గెలుస్తుందా లేదా అన్నదే ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. అయితే ఏప్రిల్ 26న దేశంలోని మరొక అత్యంత ముఖ్యమైన రాష్ట్రంలో 15 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఎన్నికలు జరిగాయి. ఈ 15 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఏప్రిల్ 26న జరిగాయి. ఆ రాష్ట్రం ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1995 నుంచి అక్కడ బీజేపీ అప్రతిహతంగా గెలుస్తోంది. అది ఈ దేశానికి గత 12-13 సంవత్సరాలుగా ప్రధానమంత్రినిచ్చింది, కేంద్ర హోంమంత్రి అమిత్ షానిచ్చింది. గుజరాత్ రాష్ట్రం. వచ్చే సంవత్సరం గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఫలితాలు ఎలా ఉంటాయన్నది కీలకమైంది. దానికి రెండవ కారణం ఏంటంటే గుజరాత్ మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్స్లో ఒకటి. గుజరాత్లో వాస్తవానికి రూరల్ ఓటర్ల కన్నా అర్బన్ ఓటర్లు ఎక్కువ. కాబట్టి గుజరాత్లో అర్బన్ నేరేటివ్సే ఎన్నికల్ని గెలిపిస్తాయి. కాబట్టి పట్టణాల ప్రజల మూడ్ అనేది గెలుపోవటమని నిర్ధారణ చేస్తుంది. ఆ దృష్ట్యా ఈ 15 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు చాలా ముఖ్యమైనవి. మొత్తం 1044 స్థానాలకి ఈ 15 మున్సిపల్ కార్పొరేషన్స్లో జరిగితే పోలింగు 937 బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్కి 95 మాత్రమే వచ్చాయి. రెండో పొజిషన్లో ఉన్న కాంగ్రెస్ 3 అంకెలు దాటలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. చాలా సీట్లలో కాంగ్రెస్ ఓటమికి కారణమైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 6 సీట్లు, ఇతరులకి 6 సీట్లు వచ్చాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాజకీయ ముఖచిత్రం నుంచి నెమ్మదిగా తొలగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పుంజుకోలేదు. మున్సిపల్ కార్పొరేషన్స్ చూస్తే మోర్బీ, పోర్బందర్ ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్లో 52 సీట్లు ఉన్నాయి, 52 వార్డులు ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి. ఈ 52 వార్డులకి 52 వార్డులు బీజేపీ గెలుచుకుంది. అంటే మోర్బీ క్లీన్ స్వీప్, పోర్బందర్ క్లీన్ స్వీప్. ఆ తర్వాత ఎన్నికలు జరిగినటువంటి అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్కోట్, జామ్నగర్, భావ్నగర్, గాంధీధామ్, సురేంద్రనగర్, మెహసానా, ఆనంద్, నాడియద్, నవాసరి, వాపి అన్ని చోట్ల కూడా బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. ఒక రకంగా చూసినట్టయితే అహ్మదాబాద్లో మొత్తము 192 డివిజన్స్ ఉంటే అందులో 160 డివిజన్స్ బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్కి 32 వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ 0. గతంలో కొన్ని సీట్లు గెలుచుకుని జెండా ఎగరేశామని తృప్తి పడ్డటువంటి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఈసారి తుడిచిపెట్టుకుపోయింది. పూర్తిగా ఒక్క సీటు కూడా రాలేదు. ఇక నాడియద్లో 52 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా నవాసరిలో 52 డివిజన్స్ ఉన్నాయి. ఈ 2 చోట్ల కూడా ఒక్కొక్క సీటు కాంగ్రెస్కి వదిలి 51 సీట్లు, 51 సీట్లు బీజేపీ గెలుచుకుందంటే సంపూర్ణ ఆధిక్యాన్ని బీజేపీ సాధించింది. సూరత్ ప్రధానమైన పట్టణం. గతసారి సూరత్లో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సూరత్లో మొత్తము 120 సీట్లలో బీజేపీ 115 గెలుచుకుంది. 1 సీటు కాంగ్రెస్కి వచ్చింది. 4 ఇండిపెండెంట్లు గెలిచారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్, కాంగ్రెస్కి కూడా మొత్తము 120లో 1 సీటు మాత్రమే వచ్చింది. ఇది గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 27 సీట్లు గెలిచింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి తప్పు చెప్పాను, 4 సీట్లు వచ్చాయి. ఇంకా రాజ్కోట్లో అయితే బీజేపీ 72లో 65 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ మిగతా 7 గెలుచుకుంది. సురేంద్రనగర్లో భారతీయ జనతా పార్టీ 52లో 51 గెలుచుకుంది. వడోదరాలో 76 సీట్లుంటే 69 బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్కి మిగతా 6 వచ్చాయి. 1 సీటు ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. భావ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 52 సీట్లలో బీజేపీకి 44 వచ్చాయి. వాపి మున్సిపల్ కార్పొరేషన్లోని 52 సీట్లలో బీజేపీ 37 గెలుచుకుంది. క్లియర్ మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్కి 11 వచ్చింది. 4 సీట్లు ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు.
ఇక గాంధీధామ్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే రాజధాని ఉండే చోట 52 వార్డులు ఉంటే అందులో బీజేపీ 41 వార్డులు గెలుచుకుంది, కాంగ్రెస్ 11 వార్డులు గెలుచుకుంది. ఆనంద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆనంద్లోనే టాటా నానో ఫ్యాక్టరీ ఇదంతా ఉంది. అక్కడ 52 సీట్లు ఉంటే బీజేపీకి 43 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చాయి. ఇక మెహసానాలో మొత్తం 52 సీట్లుంటే బీజేపీకి 47 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 5 సీట్లు వచ్చాయి. జామ్నగర్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యం సాధించింది, మేయర్ బీజేపీకి చెందినవాడే అవుతాడు. అయితే జామ్నగర్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంత ఆందోళన కలిగించే ఒక పరిణామం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 2 రౌడీ షీటర్లు జైలు నుంచి పోటీ చేసి నెగ్గారు. ఒకటి పేరు అస్లాం ఖిల్జీ, ఇంకొకటి పేరు అల్తాఫ్ ఖఫీ. వీళ్ళిద్దరు కూడాను గుజరాత్ నేరపూరిత కార్యకలాపాల నిరోధక చట్టంలో అంతర్భాగంగా జైల్లో ఉన్నారు. వీళ్ళు తమ ముస్లిం మెజారిటీ ఏరియాల నుంచి గెలిచొచ్చారు కార్పొరేటర్లుగా. దీన్ని మినహాయిస్తే జామ్నగర్ కూడా బీజేపీ తుడిచిపెట్టేసింది. అంటే మొత్తము 15 మున్సిపల్ కార్పొరేషన్స్లో 15 బీజేపీ విజయఢంకా మోగించింది. కనీసము 5 చోట్ల విపక్షానికి అయితే 1 సీటు లేకపోతే అది లేదు. మొత్తం 15లో 5 చోట్ల టోటల్ క్లీన్ స్వీప్ ఉంది. అహ్మదాబాద్, సూరత్, రాజ్కోట్ వంటి చోట్ల కూడాను బీజేపీ గణనీయమైనటువంటి విజయాన్ని సాధించింది. బీజేపీస్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఏమిటి అని చెప్తే గాంధీధామ్లో ఉంది. అక్కడ కూడా అది మేయర్ని ఫార్మ్ చేస్తుంది. కాంగ్రెస్కి 10-11 సీట్లు అక్కడ రావడం జరిగింది. రాబోయే సంవత్సరం ఎన్నికలు జరగనున్నటువంటి గుజరాత్లో ప్రస్తుతము అర్బన్ ఏరియాస్ ప్రజల మూడ్ ఎలా ఉందో తెలిపేటటువంటి ఎన్నికలు ఇవి. కొద్ది రోజుల క్రితమే గుజరాత్లో స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. దానిలో కూడా భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించింది. 2027లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది చాలా స్పష్టంగా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.